గాంధీ గారి తల్లి ఆమె నగలను తాకట్టు పెట్టి త్యాగం చేస్తే ఆయన బ్యారిస్టర్ చదవడానికి పోయేసి వచ్చాడు. ఓకే. పోయేసి వచ్చిన తర్వాత పని లేకుండా ఖాళీగా ఉంటే ఆయనకు ఆశ్రయం కల్పించి హెల్ప్ చేస్తే అతను ఎందుకు ఏ విధంగా ఎదగలేకపోయాడు. చిట్ట చివరికి తన అన్న యొక్క పలుకుబడి ఉపయోగించి ఆఫ్రికాలో ఉన్నటువంటి కొంతమంది వ్యాపారుల సమస్యలను తీర్చడానికి ఇతన్ని అక్కడికి పంపిస్తాడు. ఓకే. ఆఫ్రికాలో ఉన్నంత కాలం ఉన్నత వర్గాలకు చెందినటువంటి వ్యాపారవేత్తలే ఇతని యొక్క మొత్తం ఖర్చులు కమామిషంతా కూడా భరించేవాళ్ళు. తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత గోపాలకృష్ణ గోఖలే ఈయన యొక్క గురువు గారు. ఓకే. ఆయన సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ అనేటువంటి దాంట్లో నుంచి ఇతని ఖర్చులు ఇండియాకు వచ్చిన తర్వాత ఈయన ఖర్చులు భరించే విధంగా ఏర్పాటు చేశాడు. ఓకే. దాని తర్వాత మీరు చెప్పినట్లు టాటాలు, బిర్లాలు, బజాజ్లు వీళ్ళు ఆయన ప్రయాణ ఖర్చులు, ఆశ్రమ ఖర్చులు, ఆయన తిండి ఖర్చులు ఇవన్నీ చూసేవాడు. ఓకే. ఆయన సంపాదించిన సొమ్ము ఏం చేశాడు? ఏమన్నా పార్టీ కోసం ఖర్చు పెట్టాడా? ప్రజల కోసం ఖర్చు పెట్టాడా? ఉద్యమాల కోసం ఖర్చు పెట్టాడంటే ఏమీ లేదు. ఒక్క నయా పైసా దీనికోసం ఖర్చు పెట్టలేదు. ఒక్క నయా పైసా తన జేబులో నుంచి తీసి పెట్టింది కూడా లేదు. తన కోసం ఖర్చు పెట్టుకున్నది కూడా లేదు. పైగా స్వరాజ్య నిధి కోసం ప్రజల నుంచి విపరీతంగా డబ్బులు సేకరించారు. ఎన్ని విరాళాలు అసలు. అవును. దీంట్లో 2-3 సంఘటనలు మనం చెప్పుకోవాలి. ఒక దశలో స్వరాజ్య నిధి కోసం విజయవాడ వచ్చారు. బందర్ ఈ విజయవాడకు వచ్చి ఆయన ఏం చేశాడంటే ఆయన యొక్క ఆతిథ్యాన్ని ఉచితంగా ఎవరికి ఇవ్వదలుచుకోవాలి. అచ్చా. ఎవరైతే వేలం పాటలో ఎక్కువగా పాడుతారో వాళ్ళ ఇంట్లో ఇతను ఆతిథ్యం తీసుకుంటాడు. ఇతను వాళ్ళకి ఏం ఆతిథ్యం లేదు. అవును, కరెక్ట్. వేలం పాట పాడి ఎవరు ఎక్కువ పాడితే వాళ్ళ ఇంట్లో ఇతను బస చేసి వాళ్ళ ఆతిథ్యాన్ని స్వీకరిస్తాడు. ఆ డబ్బును స్వరాజ్య నిధికి జమ చేస్తాడు. అట్లా నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి విజయవాడలో గోళ్ళ నారాయణరావు అని ఆయన ఎక్కువ వేలం పాటలో పాడాడు. పాడితే వాళ్ళ ఇంట్లో ఈయన బస కుదిరింది. వాళ్ళు ఏమనుకున్నారు, బాగా గౌరవంగా ఆయనకు అవన్నీ పెట్టాలని బంగారు పల్లెల్లో భోజనం పెట్టారు. భోజనం తిరిగిన తర్వాత ప్లేట్ కడిగేసి ఆ బంగారు పల్లెని సంచిలో వేసుకున్నాడు. ఏమనుకోవద్దండి, స్వరాజ్య నిధి దీనికి కూడా నేను జమ చేసుకుంటున్నాను. ఇక రాజమండ్రి, కాకినాడ ఈ ప్రాంతాల్లో ఆడవాళ్ళు ఇచ్చినటువంటి వడ్డానాలు, అన్ని స్వరాజ్య నిధి తీసుకుపోయాడు. ఒకవేళ 4 గాజులు ఆయన చేతికి కనిపించినప్పుడు కాశీనాథన్ నాగేశ్వరరావు గారు తెలిసి ఉంటుంది. మద్రాసులో మహాత్మా గాంధీ ఉన్నాడు అని వాళ్ళ కూతురు తీసుకొని ఆమెకు ఈ చేతికి 4 గాజులు, ఈ చేతికి 4 గాజులు వేసి మెల్లో ఒక హారం వేసి మహాత్మా గాంధీ దగ్గర పోయిన తర్వాత అన్నీ కుశలోపరి చేసిన తర్వాత ఆ అమ్మాయి 2 గాజులు ఇస్తే ఈ 2 గాజులు సరిపో స్వరాజ్య నిధికి, నాకు మొత్తం గాజులు కావాలని మొత్తం గాజులు ఆయనే చేతుల నుంచి తీసుకొని దీంట్లో వేసుకున్న తర్వాత హారం కూడా బాగుంది, హారం కూడా ఇచ్చేయండి అని చెప్పేసి తీసుకున్నాడు. సో ఆ విధంగా డబ్బు విషయంలో చాలా నిక్కచ్చి మనిషి, వైశ్యుడు కదా కొంచెం. సో ఆ విధంగా మొత్తం ఖర్చు అంతా కూడా ప్రజల నుండే సేకరించాడు. రైట్. ఇంకొకటి, ఆయన అహింసా సిద్ధాంతం అనేది ప్రపంచవ్యాప్తంగా ఫేమస్, మనకు విన్నాం. నిజంగా ఆయన అహింసా సిద్ధాంతం వల్లనే బ్రిటిష్ వాళ్ళు భయపడి పారిపోయారా, లేదంటే మనల్ని అణచడానికి ఆ సిద్ధాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు అడ్డు పెట్టుకున్నారా? ఇది ఒక ఎప్పుడు ఉండే ఒక ద్వైతీభావం. ఇది మహాత్మా గాంధీ అహింస అనేటువంటి పదము మాయాలేడి లాంటిది రామాయణం. ఓకే, రైట్. బంగారు లేడి ఎక్కడ ఉండదు. అవును. అహింస అనేటువంటిది ఎక్కడ ఉండదు. మనం ఈగను చంపినా దోమను చంపినా హింసే. అవును. మన కోడిని తింటాం, హింసే. పొట్టి కోసుకొని మేకను కోసుకొని తింటాం, అది హింస. కాకపోతే ఈయన అహింస అనేటువంటి పేరును కేవలం హిందువులు మాత్రమే ఆచరించాలా అని హిందువులకు మాత్రం కన్ఫైన్ చేశాడు. ఓకే. ఇది ముస్లింలకు వర్తించదు. అవును. ముస్లింలు ఎంత హింసించినా కూడా, ఎంత హింసకు పాల్పడినా కూడా మహాత్మా గాంధీ గమ్మున ఉండేవాడు. పొరపాటున ఆ హింసకు వ్యతిరేకంగా హిందువులు ఏదైనా చర్య చేస్తే ఆ చర్యకు
ప్రతిఫలంగా ఆయన నిరాహార దీక్ష కూర్చొని బ్లాక్మెయిల్ చేసేవాడు. ఓయ్. సో ఆ విధంగా హింస తనకే పట్టుబడలేదు, ఆ. ఇది అహింస. ఇంకా అహింస ఇప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం జరిగేటువంటి సమయంలో బ్రిటన్ తరపున సైనికులను రిక్రూట్ చేసే ఏజెన్సీ తీసుకున్నాడు ఈయన. మహాత్మా గాంధీ. మరి అంత ప్రపంచ యుద్ధాల్లో అంత హింస జరుగుతుంటే ఆ హింసలో ఇండైరెక్ట్గా పాల్గొన కారకుడైనటువంటి వ్యక్తికి అహింస గురించి మాట్లాడడానికి హక్కు ఎక్కడిది చెప్పండి. ఆఫ్రికాలో బ్రిటిష్ తరపున పోరాడడానికి సార్జెంట్గా పనిచేసాడు. ఇది కాకి దుస్తులు వేసుకుని సార్జెంట్గా పనిచేసాడు గాంధీ గారు. మరి ఈయనకు అహింస గురించి మాట్లాడడానికి అధికారం ఎక్కడుంది, హక్కు ఎక్కడిది? మీరు ఆయన రాసుకున్న ఆత్మకథలోనే ఇవన్నీ ఉన్నాయండి, కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఆత్మకథ చదవండి, మీకు తెలుస్తుంది. అంటే ఆయన దక్షిణాఫ్రికాలో గడిపిన కాలం ఇది చాలా గొప్పగా చెప్తారు కదా. అది చిత్రీకరించాడు. ఓకే. ఇప్పుడు వాస్తవాన్ని చిత్రీకరించి ఆయన ఎలివేషన్ చేయాలంటే ఇప్పుడు నీకు గాంధీ సినిమాలో చేసినట్టే ఓకే. ఆయన క్రీస్తుగా చూపించారు, సూపర్మెన్ గా చూపించారు. ఓకే. ఆయన ఏం చేసినా అద్భుతమే చూపించారు. ఓకే రైట్. ఆయన అక్కడ నిజంగా భారతీయుల కోసం పనిచేశాడా, సౌత్ ఆఫ్రికాలో ఉన్నత వర్గాలను కాపాడడానికి చేశాడా? భారతీయ వ్యాపారులకు కలిగినటువంటి ఇబ్బందులను ఎదుర్కొని న్యాయస్థానాల్లో వారికి సహాయం చేయడానికి పోయాడు అంతే. కానీ ఆఫ్రికన్లను అసహించుకున్నాడు. ఓ. బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి వాళ్లను ఖండించాడు. అసలు ఏంటంటే భారతదేశ సంస్కృతిని పరడవిల్లంపజేయడానికి పుట్టినటువంటి ఏకైక జాతి బ్రిటిష్ వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు లేకపోతే భారతీయులకు మనుగడే లేదు. బ్రిటిష్ వాళ్ళు అంత గొప్పవాళ్ళని కీర్తించారు మహాత్మా గాంధీ వాళ్ళని. ఇదంతా చరిత్ర. ఇది గ్రంథస్థమైంది, అన్ని గ్రంథస్థం ఉన్నాయి. ఆనాటి కాంగ్రెస్ యోధులు, మహాయోధులైనటువంటి వ్యక్తులకు, ఈయనతో పాటు కలిసి నడిచినటువంటి వ్యక్తులకు, ఈయనతో పాటు కలిసి సత్యాగ్రహంలో పాల్గొన్న వాళ్లకు, ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళందరికీ తెలిసినటువంటి విషయాలే, ఇవన్నీ కొత్త విషయాలు ఏం కాదు. ఇప్పుడు మనం ఏదో మాట్లాడుకుంటున్నాం, ఈ సందర్భం వచ్చింది కాబట్టి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.